హలో రామ్ గారు. హలో నాగరాజు. చాలామంది అండి అంటే ఇవాళ 6th డిసెంబర్ 6th ఎప్పుడైతే క్లాస్ ఉంటుందని చెప్పేసి మీరు అనౌన్స్ చేయడం జరిగిందో చాలామంది ఎన్రోల్మెంట్ కోసం అని చెప్పేసి నాకే కాల్ చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే 6th క్లాస్ ఉంటుంది, ఎన్రోల్ చేసుకోవచ్చు. 6th or 7th సార్ కన్ఫర్మ్ చేస్తారు. ఐ థింక్ 6th నుంచే సెకండ్ బ్యాచ్ కదా సార్. చాలామంది ఫస్ట్ బ్యాచ్కే సెకండ్ బ్యాచ్ కోసం ఎగర్గా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ బ్యాచ్లో ఎవరైతే అందుకోలేదో సెకండ్ బ్యాచ్ కోసం మనమే ఆపాం నంబరు. కొంతవరకు యూజ్ ఉన్నా కూడా కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది, వాళ్ళతో ఇంటరాక్షన్ కూడా మిస్ అవుతుంది అనే కారణంతో చెప్పారు. వెరీ గుడ్. అయితే కొంతమంది సార్ అంటే మన దాకా రీచ్ అవ్వలేనటువంటి వాళ్ళు ఉంటారు, క్లాస్ ఎన్రోల్ చేసుకోకుండా. వాళ్ళకు ఉండేటువంటి సాధారణ రూల్స్ వీడియోస్ చూసిన తర్వాత మీరు చెప్పినట్టు బాగుంది, కొంతవరకు మాకు విజువలైజేషన్ వచ్చేస్తుంది, మిగతాది అంటే ఆ విజువలైజేషన్ అనేది మా ఊహకు కూడా రావటం లేదు, దాన్ని ఎలా, అందులో ఆ థాట్ ఏం డామినేట్ చేస్తుంది అనేటువంటి తెలుసుకోవాలనుకుంటున్నాము. మైండ్ కానివ్వండి, బ్రెయిన్ కానివ్వండి, ఏ గేమ్ ఆడుతుంది అనేటువంటి తెలుసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి అడిగారు. ఎలా సార్? నారాజు, ఒక చిన్న ఇన్సిడెంట్, చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఐ వాంటెడ్ టు షేర్. షూర్. ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ ఒక క్యాబ్ ఎక్కాడండి. సో క్యాబ్ డ్రైవరు ఆయన ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తూ ఉన్నాడు. ఈ క్యాబ్ ఎక్కిన వ్యక్తి ఆ ఊరికి కొత్త, వెళ్తూ ఉన్నాడు. ఏదో అడగాలనిపించింది, ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది అని. ఆ క్యాబ్ డ్రైవర్ వీప్ మీద చెయ్యేసి భుజం మీద బాబు అని అట్లా అంటూనే క్యాబ్ డ్రైవర్ ధన్మని ఎగిరిపడ్డాడంట. అని భయపడ్డాడంట. ఈయన ఆశ్చర్యపోయాడు, అదేంటి ఏదో అడ్రస్ అడుగుదామని నేను ఏదో చేస్తే అంతగా భయపడిపోయామేమో అని. ఓ సారీ సార్ అని. సారీ కాదు, అసలు నువ్వు అంత భయపడడానికి కారణం ఏంటి అని అడిగాడు. ఏం లేదండి, నేను ఇంతకుముందు అంబులెన్స్ డ్రైవర్ని, మార్చురీ డ్రైవర్ని. అంతకుముందు నేను ఎప్పుడు తీసుకెళ్ళినా శవాల్ని తీసుకెళ్ళేవాడిని. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తుంటే నాకు శవాలు మార్చురీ వ్యాన్ చేస్తున్న జ్ఞాపకాల నుంచి ఇంకా నేను బయటపడలేదు. ఆ మార్చురీ వ్యాన్లోంచి ఒక చెయ్యి వచ్చి తాకితే ఎంత భయం ఉంటుందో మీకు తెలీదా? సో అందుకని అంతగా భయపడ్డాను. అంటే గతంలో చేసిన తన జాబు, తను చేసిన పనిని ఇంకా మర్చిపోలేదు క్యాబ్ డ్రైవర్ అయినా సరే. అట్లాగే మనల్ని కూడా గతం జ్ఞాపకాలు ఇప్పుడు ఎక్కడున్నా వెంట పడుతూనే ఉంటాయి. అవి తుడుచుకోకపోతే, శుభ్రం చేయకపోతే అవి మనకి ఎప్పుడు అడ్డంకులుగా నిలబడుతూనే ఉంటాయి. విజువలైజేషన్లో అదే క్లియర్ చేస్తున్నారు. అవును. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సార్. అండ్ చాలామందికి అది ఉంటుంది, గతం అనేది ఉంటుంది, దాంట్లోనే బతికేస్తుంటారు. అది భవిష్యత్తులో విజువలైజ్ చేయడానికి గతం అనేది అడ్డుపడుతుందన్న విషయం చాలామందికి తెలియదు. ఎస్. అందుకే వాళ్ళు విజువలైజ్ చేస్తున్నప్పుడు కూడా గతమే ప్రశ్నిస్తూ ఉంటుంది, ఇది ఎలా సాధ్యం, ఇది అవుతుందా, ఇది నీ వల్ల కాదే అని ప్రశ్నిస్తూ ఉంటుంది. బికాస్ ఇవన్నీ జ్ఞాపకాలు ఉండటం వల్ల వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది మనం మాట్లాడతాం. ఓకే సార్. నాగరాజ్, ఇది చాలా సాధారణం, అందరికీ మొదట్లో జరిగే పరిస్థితే. బ్రెయిన్ ఒక మజిల్. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ జిమ్కి వెళ్ళినట్టు ఆ మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. విజువలైజేషన్ కూడా అలవాటు లేకపోవడం వల్ల విజువలైజేషన్ కొత్తగా చేసుకున్న వాళ్ళకి పిక్చర్, ఇమేజ్ స్పష్టంగా రాకుండా ఉండొచ్చు. మనం 5 రోజుల సెషన్ ఎందుకు పెట్టామంటే ప్రతిరోజు వాళ్ళను విజువలైజేషన్ స్థాయిని పెంచుతూ వెళ్తున్నాం. ఆఖరి రోజు వచ్చేసరికి వాళ్లకు కావలసిన విజన్ని, ఇమేజ్ని క్రియేట్ చేసుకుని అద్భుతంగా విజువలైజ్ చేసుకోగలిగే స్థాయికి చేరుతారు. అదే ఉద్దేశం. సో ఆ జర్నీలో అలా ఉంటుంది. అయితే ఎంత ప్రయత్నించినా విజువల్ రాకపోవటం అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనసు స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటే ఇమేజ్ ప్రింట్ చేయడం ఈజీ. కానీ మరి మనసు స్వచ్ఛంగా ఎందుకు ఉండదు? మరి మా మనసు స్వచ్ఛంగా లేదంటారా అంటే, మనిషి జీవితంలో మనసు పైన చాలా ముద్రలు ఉంటాయి, చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, మనం కాన్సన్ట్రేట్ చేయలేని అంశాలు చాలా ఉంటాయి. అందులో ప్రధానంగా 3 కారణాలని మన వర్క్షాప్లో కూడా చెప్తున్నాం. మొదటిది ఏంటంటే జడ్జ్మెంట్. మనము మనుషులను సరిగ్గా అర్థం చేసుకోకపోవటం అన్నది ఒకటి జీవితంలో పెద్ద డిస్టర్బెన్స్. ఇతరులు మనల్ని అర్థం చేసుకోకపోవడం కానీ, మనం ఇతరులను అర్థం చేసుకోకపోవడం కానీ అది పెద్ద డిస్టర్బెన్స్. అరే వాళ్ళు ఎందుకు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదా, వెళ్ళి చెప్పాలా అని అనిపిస్తుంది. మనం కూడా కొంతమందిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి కనిపించినప్పుడంతా డిస్టర్బెన్స్. వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాలు పెద్ద డిస్టర్బెన్సెస్గా ఉంటాయి. సో అందుకని మనం ఎప్పుడు ప్రేమ లోపించినప్పుడు, మనకు ప్రేమ కావాలి, అభిమానం కావాలి, ఆప్యాయత కావాలి, గౌరవించాలి, ఎవరైనా మనల్ని చూస్తూనే ఆదరించాలి అన్న ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఉంటుందో
అంటే దాని అర్థం మీ దగ్గర అది కొంత లోపించిందనేగా, అవును. అది కావాలి అని అన్నప్పుడు మీ దగ్గర తక్కువ ఉందనేగా, దాన్ని పెంచే ప్రయత్నం చేస్తాము. అది మొదటిది. ఇది ప్రధాన కారణం. మనం కూడా ఎవరు మనల్ని జడ్జి చేయకూడదు అనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒకరోజు నా కాలేజ్ డేస్లో మా పక్కింట్లో ఒక అమ్మాయి ఉండేది. ప్రతిరోజు సాయంత్రం ఒక 5-6 మంది అబ్బాయిలు వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వస్తే అమ్మాయి వచ్చి వాళ్ళతో అంతా పిచ్చాపాటి మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఉండేది. నాకు ఎప్పుడు ఈ అమ్మాయి చదువుకోదో ఎప్పుడు అబ్బాయిలతో తిరుగుతూ ఉంటుంది అనుకునేవాడిని. అలాగే ఆ కంటిన్యూ అవుతూ ఉండేది. నేను ఎప్పుడు చూసినా అమ్మాయిని మొహం అట్లా తిప్పేసి ఈ అమ్మాయి ఎప్పుడు ఊరికే అబ్బాయిలతో తిరుగుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు మా స్కూల్కి 10th క్లాస్లో ఒక ఆర్గనైజేషన్ వాలంటీర్స్ వచ్చారు. ఓకే. ఎవరు వీళ్ళు అంటే ఒక పూర్ ఫ్యామిలీస్లో పిల్లలకి ఉచితంగా చదువు చెప్పేవాళ్ళు. ఆ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది ఎవరంటే మా పక్కింటి అమ్మాయి. నాకు తెలియదు. రోజు వచ్చే అబ్బాయిలు ఎవరంటే వాలంటీర్స్. ఈ వాలంటీర్స్ పిల్లల దగ్గరికి వెళ్ళి, పేదలు ఉన్న ప్రాంతాలకు వెళ్ళి పేద పిల్లలకి ఉచితంగా చదువు చెప్పడానికి ప్రతిరోజు వాళ్ళు రేపు ఎక్కడ వెళ్ళాలని ప్లాన్ చేయడానికి మాట్లాడుకునేవాళ్ళు. కానీ నేనేమనుకునేవాడిని, ఇలాంటి మనం చాలా జడ్జిమెంట్స్ మనుషుల గురించి సరిగ్గా అర్థం చేసుకోవడం అనే పరిస్థితి మనకు ఏర్పడుతూనే ఉంటుంది. ఇది పెద్ద డిస్టర్బెన్స్ మనకి. అదొక మచ్చ మైండ్ మీద. ఇప్పుడు నేను ఏదైనా స్వచ్ఛంగా ఆలోచించాలంటే ఇట్లాంటి జడ్జిమెంట్ అనే పరిస్థితి ఏర్పడడం వల్ల, ఆ జడ్జిమెంట్ వల్ల నేను పూర్తిగా స్వచ్ఛంగా ఉండలేను. ఓకే. దిస్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత లేకపోవడం. జీవితంలో ఎన్నోను సాధించి ఉంటాం, వాటి గురించి మనం ఆలోచించాం. ఏం సాధించాలో ఆలోచిస్తాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఫార్వర్డ్ గ్యాప్, బ్యాక్వర్డ్స్ గ్యాప్ అని. ఫార్వర్డ్ గ్యాప్ ఏంటంటే ఇప్పుడు నేనే పరిస్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితి వెళ్ళాలనుకుంటున్నాను, మధ్యలో గ్యాప్ ఏంటి, ఈ గ్యాప్ గురించే మనం ఆలోచిస్తాం, అదే విజువలైజేషన్ అనుకుంటాం. అవును. కానీ ఒక ఆయన థియరీని తీసుకొచ్చాడు. ఏం చెప్పాడంటే ఈజ్ అ ఫేమస్ కోచ్ అండ్ ఈజ్ అ ఎంటర్ప్రెన్యూర్ కోచ్. చాలామంది ఏమంటారంటే, నేను ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే మధ్యలో ఉన్న గ్యాప్ మీద నేను విజువలైజ్ చేసుకోవాలి అని. కానీ దానికి ముందు ఆయన ఏమంటాడంటే, మీరు ఉన్న స్థితి నుంచి అంతకుముందు ఉన్న స్థితికి మధ్య గ్యాప్లో ఎంత డెవలప్ అయ్యారో చూసి దానికి థ్యాంక్స్ చెప్పారా? చెప్పలేదు. అది థ్యాంక్స్ చెప్పకుండా మీ మనసు స్వచ్ఛంగా ఉండదు. దీనికి థ్యాంక్స్ చెప్పకపోతే మీకు మళ్ళీ ఉన్నతమైన స్థితి ఈ సృష్టి మీకు ఎట్లా అందిస్తుంది అనుకుంటున్నారు? కాబట్టి వెనక్కి వెళ్ళి మీ గతమంతా ఆనందమే, గతంలో బాధలు లేవు, గతంలో అసంతృప్తి లేదు అని మీరు నిరూపిస్తే భవిష్యత్తు మీకు ఈ అసంతృప్తి లేకుండా చేస్తుంది. సో ఆ అసంతృప్తి లేకుండా ఉండాలంటే మనం చిన్న వాటికి కూడా తృప్తి పడ్డం, చిన్న వాటికి కూడా కృతజ్ఞత చెప్పడం అనేది అలవాటు ఉండాలి. ఆ కృతజ్ఞత లేకపోవడం వల్ల, ఆ కృతజ్ఞత లేదంటే అర్థం ఏంటి? అసంతృప్తి ఉందని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హోటల్కి వెళ్ళారు, టిఫిన్ చేశారు, ఒక ఐటెం నచ్చింది. ఎంతమంది వెళ్ళి హోటల్ కౌంటర్కి వెళ్ళి ఏమండి పలానా ఐటెం తిన్నాం చాలా బాగుందని చెప్తారు? అవును, చెప్పరండి. కానీ బాగలేకపోతే, ఉప్పు ఎక్కువైతే పిలిచి మొత్తం అందరినీ ఇందులో ఉప్పు ఎక్కువైంది, వీలైతే బిల్లులో నుంచి కట్ చేయమని కూడా కొట్లాడతాం మనం. కానీ కృతజ్ఞత చెప్పడానికి మాత్రం మనకు ఆలోచన రాదు. అట్లా చెప్పినప్పుడు, బాగుందని చెప్పినప్పుడు అతనికి బాగున్న పరిస్థితే ఫ్యూచర్లో ఏర్పడడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా. బ్రెయిన్ విల్ సెర్చ్ ఫర్ ద సేమ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ ఎంజాయ్ ఇన్ ద పాస్ట్. సో ఇది లేకపోవడం కూడా కొంతమంది విజువలైజ్ చేసుకోకపోవడానికి కారణం. బ్రెయిన్ సహకరించకపోవడానికి, విజువలైజేషన్కి ఎటువంటి హర్డిల్సే ఉంటాయి, అంతేనా సార్? ఇది బిగ్గెస్ట్ హర్డిల్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫర్గివ్నెస్, క్షమించకపోవడం. మనకు చాలా బాధలు ఉంటాయి. కొంతమంది ఈ విజువలైజేషన్ ఎప్పుడు చేసుకోవాలనుకుంటారంటే, నేను కష్టాల నుంచి ఇమీడియట్గా బయటపడాలి, నాకు బాధలు ఉండకూడదు, నాకు డబ్బు రావాలి, నాకు జాబ్ రావాలి, నాకు ఉన్నత స్థితి రావాలి అనే ఈ ఆందోళనలో చాలామంది వాళ్ళ జీవితంలో బాధపడే సంఘటనలు ఎవరైనా ఉంటే వీళ్ళ వల్ల ఇలా జరిగిందని బ్లేమ్ చేస్తూ, క్షమించకుండా వాళ్ళ జీవితంలో జరిగిన తప్పులు, ఈ తప్పులకు ఎవరైతే కారకులు అయ్యారో వాళ్ళందరినీ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఆ బాధ హర్డల్గా మళ్ళీ తయారవుతుంది. ఎస్. సో స్వచ్ఛంగా వాళ్ళు విజువలైజ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. ఇప్పుడు నా స్లేట్, నా పలక శుభ్రంగా ఉందనుకోండి, శుభ్రంగా ఉంటే భవిష్యత్తులో అదే ప్రింటు, ఇప్పుడు ఫోటో కాపీయింగ్ అంటాం, ఫోటో కాపీయింగ్ మెషిన్ కొత్తదైతే ప్రింట్ నీట్గా వస్తుంది. 10 ఏళ్ల నుంచి వాడిన మెషిన్ ఇప్పుడు నేను ప్రింట్ తీయాలంటే ఆ ప్రింట్ బ్లర్గా వస్తుంది. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ అవర్ బ్రెయిన్ డస్. ఒక ప్రయోగం జరిగిందండి. ఏంటంటే, న్యూరో సైంటిస్టులు ఒక బుద్ధిస్ట్ జన్ని తీసుకొచ్చారు.
ఆయన బ్రెయిన్ వేవ్స్ ఎట్లా ఉన్నాయో వైర్లన్నీ పెట్టి చెక్ చేశారు. చెక్ చేస్తే ఆయన బ్రెయిన్ వేవ్ చాలా ప్రశాంతంగా ఉంది. అంటే 30-40 ఏళ్ళుగా మెడిటేషన్ చేస్తున్న ఒక బుద్ధిస్ట్ జెన్ బ్రెయిన్ వేవ్స్ ఎట్లా ఉంటాయో రికార్డ్ చేశారు. దాన్ని మ్యాప్ చేశారు. చేసి ఒక మాంక్ బ్రెయిన్ వేవ్స్ ఇట్లా ఉంటే ఒక కామన్ మ్యాన్ బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉంటాయని చెక్ చేశారు. ఏం చేశారు, కామన్ మ్యాన్ను ఒక ఛాంబర్లోకి పంపించి వాళ్ళకు కూడా ఆ వైర్లన్నీ తగిలించి మీ బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉన్నాయో మీరు ఆలోచిస్తూ ఉండండి, ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. చాలామంది ప్రయత్నం చేశారు. ఎట్లయినా మాంక్ 30-40 ఏళ్ళుగా మెడిటేషన్ చేసిన వ్యక్తి బ్రెయిన్ వేవ్స్కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అట్లా డిఫరెన్స్ ఉంది. అందరివి స్టడీ చేస్తున్నారు. ఉన్నట్టుండి ఒక మిడిల్ ఏజ్డ్ లేడీ ఆవిడని టెస్ట్ చేస్తున్నప్పుడు ఈ సిగ్నల్స్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఆవిడ బ్రెయిన్ వేవ్స్ ఈ మాంక్ బ్రెయిన్ వేవ్స్కి చాలా దగ్గరగా కనిపించాయి. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇంతకీ ఈవిడ ఏం చేస్తుంది అని. ఆయన అంటే సన్యాసి, ఈవిడ ఫ్యామిలీ ఉంది, మామూలుగా పని చేసుకుంటోంది. ఈవిడ ఏం చేస్తుందని ఈ స్థాయి సాధించిందని వెంటనే అందరూ గుమి కూడా ఆవిడని పిలిచారు. ఇంతకీ ఏం చేశావు క్యాబిన్లో, నీ బ్రెయిన్ వేవ్స్ మరి ఇంత స్థాయిలో ఆల్ఫా లెవెల్కి చేరుకున్నాయి అని అడిగారు. ఇప్పుడు ఆవిడ చెప్పింది, ఏం లేదండి, ప్రశాంతంగా కూర్చొని మీరు ఆలోచించమన్నారు కదా, కూర్చొని మా ఆయన అసలు దేనికి పనికిరాడు మా ఇంట్లో, ఆయన్ని క్షమించడం మొదలుపెట్టానంతే, అప్పుడు నా వేవ్స్ అట్లున్నాయని కూడా నాకు తెలియదు అన్నదండి. అంటే క్షమాగుణంలో ఉన్న అద్భుతమైన గుణం అది. ట్రూ సార్. అంటే మార్నింగ్ చాలామంది మీరు క్లాస్లో వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు జస్ట్ ఫర్గివ్ దెమ్ అని చెప్పేసి అన్నారు మీరు. ఒక్కొక్కరు ఏడ్చుకుంటూ కూడా వాళ్ళకు ఉండేటువంటి విషయాన్ని చాట్ బాక్స్లో పెట్టిన తర్వాత కూడా, అంటే మాకు విజువలైజేషన్ అందట్లేదని కొంతమంది మామూలుగా డౌట్స్ రైజ్ చేస్తారు కదా, అయిపోయిన తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. కొంతమంది ఏడ్చుకుంటూ కూడా అడుగుతున్నారు, నాకు మీరు చెప్పినట్టు జస్ట్ ఫర్గివ్ చేశాను, నేను డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చా, ఎవరైతే వీళ్ళని హర్ట్ చేశారో, ఎవరైతే వీళ్ళని బాధ పెట్టారో, ఎవరైతే వీళ్ళని నమ్మక ద్రోహం చేశారో, ఎవరైతే వీళ్ళని లైఫ్లో కొంతవరకు అంటే ముందుకెళ్లకుండా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ చాలామంది మీరు విజువలైజేషన్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు రియలైజ్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మళ్ళీ తిరిగి ఒక మాట కూడా అడుగుతూ ఉన్నారు క్లారిటీ కోసం అని చెప్పేసి. చూడండి, నేను ఫర్గివ్ చేశాను, ఇప్పుడు నేను కలిసి మాట్లాడొచ్చా, మళ్ళీ ఫర్గివ్ చేయొచ్చా అని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి ఏంటంటే ఆన్సర్ చాలా ఇంట్రెస్టింగ్. అవును, మనం ఫర్గివ్ చేస్తే చాలామంది ఏమనుకుంటామంటే వాళ్ళకి ఏదో చాలా మేలు చేసామనుకుంటాం, వీళ్ళని వదిలేసామని. అవునవును. కానీ ఫర్గివింగ్ అంటే క్షమించడం వాళ్ళ కోసం కాదు, మీ మనశ్శాంతి కోసం. అవును సార్, వేదిక్ నాలెడ్జ్ కూడా ఒకటి చెప్తుంది, మీరు చేయాల్సింది మీరు చెయ్యండి అంతే, జస్ట్ మీ చేతిలో పెట్టేశాను, నా పని అయిపోయింది అని పక్కకు వచ్చేస్తే మనం ప్రశాంతంగా ఉంటాము. అండ్ మన పని మనకి అనుకున్నట్టు బ్రెయిన్లో ఆ విజువలైజేషన్ కాన్సెప్ట్ అవనివ్వండి, లేదా మనకు ఉండేటువంటి గోల్స్ కానివ్వండి, కంటికి కళ్ళ ముందు అలా కనిపిస్తుంటాయి, లేదంటే వీళ్ళ వల్లే హర్డిల్స్ వస్తాయి. కరెక్ట్. ఎస్. చాలామంది క్షమించకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ ఈగో తృప్తిపడక. ఈగో ఎప్పుడైతే హయ్యర్ లెవెల్లో ఉందో మీరు అనుకుంటున్నది సాధించడానికి ఈగో పెద్ద అడ్డుగా నిలబడుతుంది. ఆ స్వచ్ఛత, ఆ స్పష్టత సాధించడం కోసమే ఈ క్షమాగుణం అనేది ఒకటి డెవలప్ చేసుకుంటే తప్ప లైఫ్లో లెట్ గో అనేది ఒక పెద్ద యాటిట్యూడ్. ఫిలాసఫీలో కూడా ఏం చెప్తుందంటే ఏదైనా సరే పోతే పోని వస్తే రాని, లెట్ ఇట్ బే. అలా అనిపించిందంటే మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఇక మీరు అట్రాక్ట్ చేయడమే ఏదైనా సరే మనసులో అనుకున్నది. ఇది సాధ్యమే. ఈ 3 ఏవైతే ఉన్నాయో గుణాలు మనల్ని మనశ్శాంతి లేకుండా, ప్రశాంతంగా ఆలోచించనీయకుండా, విజువలైజ్ చేసుకోవడానికి అడ్డంకులుగా నిలబడతాయి. కాబట్టి ఈ 3టిని శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన వర్క్షాప్లో ప్రత్యేకంగా వీటిని మనం చేస్తాం. చాలామంది మీరు చూసే ఉంటారు. సీన్ అటెండెడ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. ఫస్ట్ బ్యాచ్ వెరీ గుడ్ రెస్పాన్స్. సో సెకండ్ బ్యాచ్ గురించి చాలామంది ఎన్రోల్ కోసం అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. 6th ఉంటుందో 7th ఉండే అవకాశం ఉంటుందా? 6th అండి. 6th. సో 6th నుంచి 5 days అది వర్క్షాప్. అందులో అసలు మనం చెప్పేద్దాం, అసలు ఏం చెప్తామంటే వర్క్షాప్లో విజువలైజ్ చేసుకునే ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. విజువలైజేషన్ కావాల్సిన టూల్స్ అన్నీ ఇస్తాం. విజువలైజేషన్ను అడ్డుకునే కారణాలన్నీ తెలియజేస్తాం. ఆ కారణాలను తొలగించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత, అంటే మనం ఇక్కడ ఆన్లైన్లో ఫస్ట్ టైం చేస్తున్నాం, కానీ నేను చాలామందికి పర్సనల్ కోచింగ్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత
వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వచ్చి చివరికి ఈ ప్రపంచం మారినట్టు కనిపిస్తుంది. యాక్చువల్గా అంతర్గతంగా వాళ్ళ మనసు, అందుకే మనం ఈ సృష్టిని మార్చలేం, వీటిని చూసే దృష్టిని మార్చితే సరిపోతుంది. సో ఆ దృష్టిని మార్చే, ఆ పర్స్పెక్టివ్ని మార్చే ప్రయత్నం ఈ వర్క్షాప్లో చేస్తున్నాము. సో December 6th మీరు కనుక విజువలైజేషన్ ప్రోగ్రాంలో యాడ్ అవ్వాలి, ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. సెకండ్ బ్యాచ్ అది. సో బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఫస్ట్ బ్యాచ్లో లిమిటెడ్ పీపుల్ తీసుకోవటం వల్లే సెకండ్ బ్యాచ్కి తీసుకోవటం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఆసక్తి కలిగిన వారు ఫస్ట్ బ్యాచ్లో మిస్ అయినటువంటి వాళ్ళు సెకండ్ బ్యాచ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. అండ్ దాంతోపాటు విజువల్గా వాళ్ళు ఏదైతే మైండ్లో అనుకుంటున్నారో, హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకొని డైరెక్ట్గా క్లాస్లోనే డౌట్స్ అడగటం. కొంతమంది అయితే నేను ఫర్గివ్ చేశానండి, నేను ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉంది అని కొంతమంది లేడీస్ కూడా మాట్లాడటం జరిగింది. కొంతమంది బయట ఎక్కడో యూఎస్లో ఉండేటువంటి వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి మరీ మాట్లాడుతున్నారు. వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. గుడ్ జాబ్ సార్. థ్యాంక్స్ టు సుమన్ టీవీ ఫర్ బ్రింగింగ్ ఎవ్రీవన్ ఆన్ ది ప్లాట్ఫామ్. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది బుక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, విజువలైజేషన్ మీద బుక్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి. ప్రాసెస్లో ఉందండి, ఓకే, త్వరలో రిలీజ్ చేద్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. షూర్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విజువలైజేషన్ క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు బ్యాచ్ వైజ్ ఉంటాయి. సో సెకండ్ బ్యాచ్లో కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే 6th నుంచి స్టార్ట్ అవుతుంది. థర్డ్ బ్యాచ్ ఎప్పుడైనా తెలీదు, డేట్ అయితే క్లారిటీ లేదు. ఎందుకు అని అంటే ప్లాన్ ఎప్పుడు చేస్తారో రామ్ గారు తెలీదు. 6th నుంచి 10th వరకు సెకండ్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే విజువలైజేషన్ టాపిక్ మీద ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదని అంటే డైరెక్ట్ మీరు నాకు మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అయ్యి మీకుండేటువంటి డౌట్స్ ఏవైతే ఉంటాయో అది పెట్టి కాంటాక్ట్ నెంబర్ పెడితే, ఒకవేళ విజువలైజేషన్ మీదే మీరు క్లాస్ ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారు అదే కనుక పెట్టి మీ కాంటాక్ట్ నెంబర్ని కూడా పెడితే నేను డైరెక్ట్గా రామ్ గారి టీమ్కి సజెస్ట్ చేస్తాను, లేదా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. నేను 24 hours అవైలబిలిటీ ఉంటుంది, మా టీం కూడా అవైలబిలిటీ ఉంటారు. మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో ఏ మెసేజ్ పెట్టినా కూడా వెంటనే రామ్ గారి టీంకి అయితే ఫార్వర్డ్ చేస్తారు. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్ ఒకవేళ మీకు కనెక్ట్ అవ్వట్లేదని అంటే. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.